హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురు వ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ టాపిక్ అంటే, బేసిక్గా చాలామంది ఈ ప్రాబ్లంతో బాగా విసుగు చెందారనమాట. ఇదేంటంటే పెయిన్లెస్ అనమాట. అంటే పెయిన్ ఉండదు. చిగురు ప్రాబ్లం ఉంటే కనుక ఎవరికైనా ఒక 15-16 ఇయర్స్ నుంచి 55-70 ఇయర్స్ వరకు బాధపడే ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే చిగురు ఇన్ఫెక్షన్ వల్ల అనమాట. అంటే గమ్ ఇన్ఫెక్షన్ అంటారు, పెరిడోంటైటిస్ కండిషన్ అంటారు. సో ఏంటది? సో అది ఫస్ట్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది, దేని నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది, ఎంత డీప్గా వెళ్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెళ్దామా వీడియోలోకి? లేట్ చేయకుండా. స్టార్టింగ్లో ఏంటంటే మనము డెంటిస్ట్ దగ్గర పోవడానికే భయపడతాము. పళ్ళు క్లీనింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు. 6 మంత్స్కి ఒకసారి పళ్ళు క్లీనింగ్ అంటారు. అంతా మీకోసమే కదా. ఫ్యూచర్లో మీ పళ్ళు లూజ్ కాకుండా, చిగురు ఇన్ఫెక్షన్ రాకుండా, చిగురు లూజు కాకుండా చూసుకోవడానికి మేము చెప్తాము, సలహా ఇస్తాము. కానీ అది పాటించరు. భయానికో, యాంగ్జైటీకో, డెంటిస్ట్ దగ్గర పోవాలంటే భయానికో, పళ్ళు జూ ఉంటాయి, పళ్ళు క్లీన్ చేసుకుంటాయి, దాంతో మీరు అశ్రద్ధ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, చిగురులో గారబట్టి, పంటిలో గారబట్టి చిగురు ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే జింజైవల్ పాకెట్స్. అంటే గమ్లో పాకెట్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేసుకోవాలనేది, ఫ్లాప్ సర్జరీ, మరీ సర్జరీకి వెళ్ళకోకుండా మనం ముందే ప్రివెంటివ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారు మీ డెంటిస్ట్ దగ్గరికి అనేది ఈ వీడియో ఒక సారాంశం. సో ఏంటి ప్రాబ్లం, జింజైవల్ పాకెట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. జింజైవల్ పాకెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి రెగ్యులర్గా మీరు పళ్ళు క్లీన్ చేసుకోలేదనుకో, నేను ముందుగా చెప్పినట్టుగా పళ్ళు స్కేలింగ్ రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి మీరు పళ్ళు క్లీనింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఆ గార పంటి చుట్టూ బట్టి చిగురు మామూలుగా ఏం కవర్ చేస్తుంది, పంటి కింది భాగాన్ని కవర్ చేస్తుంది, ఎముకని కవర్ చేసేదే చిగురు. హిందీలో మసూడే అంటారు. సో ఆ చిగురు మనకి మామూలుగా ఆరెంజ్ కలర్లో మామూలుగా అలా వస్తుంది, రెడ్డిష్గా అయిపోతుంది. మామూలుగా కోరల్ పింక్ లాగా ఉండాలి చిగురు, రెడ్డిష్గా అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ చిగురు ఇన్ఫెక్షన్ వల్లనే అవుతుంది. ఈ గార ఎప్పుడైతే మనకి పంటి చుట్టూ, చిగురు చుట్టూ మనకి ఫామ్ అయిందనుకో గార, సో ఆ గారలో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే చిగురు లోపలికి ఎముడిపోతూ ఉంటుంది. ఇట్లా పన్ను అంటే ఇది చిగురు అనుకోండి, ఈ మధ్యలో నుంచి క్రిములు గార ఫామ్ అయ్యి క్రిములు పోయి ఈ చిగురిని పంటిని పట్టుకోకుండా లూజ్ చేసేస్తుంది అనమాట. చిగురు ఇట్లా వచ్చేస్తుంది, లూజ్ అయిపోతుంది, మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతుంది. సోలెన్ గమ్స్ లాగా రెడ్డిష్గా అవుతుంది. మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది ఒకవేళ ఉంటే కనుక. సో అలాగా ఈ పాకెట్స్ అనేది ఫామ్ అవుతాయి. చిగురు ఇట్లా అటాచ్ అయ్యేది లూజ్ అవుతుంది. సో ఇట్లా పాకెట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే జింజైవల్ పాకెట్ అంటారు. సో అలాగా చిగురు వీక్ అయినా, రెడ్ అయినా, సోలెన్గా ఉన్నా, వాపుగా, రక్తం వస్తున్నా కూడా అదొక ఇండికేషన్ అనమాట. మీకు పెయిన్ రాకపోయినా అదొక ఇండికేషన్ మీకు జింజైవల్ పాకెట్స్ ఉంది. సో అలా పాకెట్స్ లోపల ఎముడిపోయి ఎముకను కూడా తినేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతాయి, పళ్ళు లూజ్ అవుతాయి, చిగురు లూజ్ అవుతాయి, చిగురు గట్టిగా పంటికి పట్టుకోదు. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తాము, సో అలాగా వదిలేస్తే ఇంకా అప్పుడు ఫ్లాప్ సర్జరీ దాకా వెళ్ళాల్సి వస్తుంది, చిగురు సర్జరీ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అంతకుముందే మీరు డెంటిస్ట్ దగ్గరికి పోయి, సరే ఇట్లా సోలెన్గా ఉన్నాయి, లూజ్గా ఉన్నాయి నా గమ్స్, పళ్ళు మాత్రం గట్టిగానే ఉంటాయి కానీ చిగురు లూజ్ అయిపోయి, సోలెన్ అయిపోయి, రెడ్గా అయ్యి రక్తం రావడం జరుగుతుంది. పళ్ళు కూడా లూజ్ అవుతున్నాయి చిగురుతో పాటు అంటే మీరు లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే, అప్పుడు ఫ్లాప్ సర్జరీ చేయాలా. కానీ పళ్ళు గట్టిగా ఉండి చిగురు మాత్రమే లూజ్ ఉందంటే ఈ డీప్ క్లీనింగ్, చిగురులో డీప్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. క్యూరిటేజ్ అని అంటాము, లేకపోతే డీప్ పాకెట్ క్యూరిటేజ్, జింజైవల్ డీప్ క్లీనింగ్ అని అంటాం అన్నమాట. సో అది చేసుకుంటే మీకు మళ్ళీ ఆ చిగురు లూజ్ అయిన చిగురు గట్టిగా అయిపోయి రెడ్డిష్గా పోయి మళ్ళీ కోరల్ పింక్ లాగా తయారయ్యి గట్టిగా పన్నుని గట్టిగా పట్టుకునే ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ చెడు చిగురు అంతా తీసేస్తాం, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ క్యూరిటేజ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్తో క్యూరేట్ చేస్తాం, డీప్ క్లీనింగ్ చేస్తాం. మామూలు క్లీనింగ్ అంటే జస్ట్ చిగురు చుట్టూ, పంట చుట్టూ గారు ఉండేది మెషిన్తో క్లీన్ చేసేది క్లీనింగ్, జనరల్ క్లీనింగ్. డీప్ క్లీనింగ్ అంటే అక్కడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చిగురు దగ్గర, చిగురు లోపల నుంచి క్లీన్ చేయాలి. ఎందుకంటే చిగురు లోపల నుంచి క్లీన్ చేస్తే చిగురు దగ్గర
పెయిన్ వస్తుంది. సో అలా రాకుండా ఉండడానికి మత్ ఇంజెక్షన్ లోకల్గా ఇచ్చి ఎక్కడెక్కడ డీప్ పాకెట్స్ ఉన్నాయో అక్కడ మత్ ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే అక్కడ క్లీన్ చేస్తాం. సో అక్కడ బ్యాక్టీరియా అనేది తొలగిపోతాయి అన్నమాట. అలా చేసుకోకపోతే మీరు లాస్ట్ కండిషన్ ఎముక కరిగిపోయి పళ్ళు లూజ్ అయ్యి పళ్ళు ఊడిపోయి చిగురు బాగా దిగజారిపోయి రక్తము, స్మెల్, వాపు అదంతా అవసరమా? సో జస్ట్ ఇలాంటి సైన్స్ మీకేంటి, చిగురు రెడ్ కావడం, కొద్దిగా సోలెన్గా వాపు రావడం, ప్లస్ రక్తం రావడం, స్మెల్ రావడం, ఇవే చిన్న చిన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. ఇవి వస్తే మీరు డెంటిస్ట్ దగ్గర పోయి డెంటిస్ట్ దగ్గర పోయి మీరు డీప్ క్లీనింగ్ చేసుకోండి, సరిపోతుంది. వాళ్ళు చెక్ చేస్తారు ప్రోబ్ పెట్టి. చిగురికి పంటి మధ్యలో ఒక ప్రోబ్ పెడతారు, లోపల దాకా పోతుందా, 5 mm పోతుందా, 6 mm పోతుందా, 10 mm పోతుంది. 10 mm పోతుందంటే బాగా ఎముక అరుగుదల, 5 mm 6 mm ఓకే, మీరు డీప్ క్లీనింగ్ చేసుకొని దాన్ని సరి చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో ఒక సారాంశం. మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తూనే ఉంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ నైస్ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.